మనీష్ శర్మ తెలుగు ప్రేక్షకులకు ఈ పేరు గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అక్కర్లేదు. మహేష్ దగ్గర నుంచి పవన్, చిరంజీవి ఇలా దాదాపు అందరూ స్టార్ హీరోలకు వాళ్ళ కెరియర్లో గుర్తుండిపోయే సాంగ్స్ ఇచ్చారు. ఇలాంటి ఈయన ఇప్పుడు చోటా మోటా హీరోల సినిమాలకు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మనీష్ శర్మ తనకు స్టార్ హీరోలు అవకాశాలు ఇవ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఏ విషయంలోనైనా హర్ట్ అవుతున్నారా అని యాంకర్ అడిగాడు. దీనికి బదులిచ్చిన మనీష్ శర్మ హర్ట్ అయ్యేందుకు కారణం ఉంది అంటే మహేష్, పవన్ కళ్యాణ్ లాంటి హీరోలు అందరికీ ఒక్కో ఛాన్స్ ఇవ్వచ్చు, అలా అన్ని నాకే ఇచ్చేయాలని అనట్లేదు. ఒక్కొక్కరికి తలో ఛాన్స్ ఇస్తే జనాలకు కూడా వెరైటీగా ఉంటుంది. దేవికి ఒక సినిమా, నాకు ఒక సినిమా, తమన్కి ఒక సినిమా, పోనీ వాళ్ళకు 2 ఇచ్చి నాకు ఒకటే ఇవ్వండి, అలా పంచితే అందరికీ వెరైటీగా ఉంటుంది. ఇది నా వరకు నేను అనుకునేది. నేను వెళ్ళి వాళ్ళతో చెప్పలేదు, ఎవరితో చెప్పలేను అని మనీష్ శర్మ తన మనసులోని బాధను బయటపెట్టారు. 1998 నుంచి 2010 వరకు మంచి ఫామ్లో ఉన్న మనీష్ శర్మ ఆ తర్వాత పాటల పరంగా ఎందుకో వెనకబడిపోయారు. అదే టైంలో దేవిశ్రీ ప్రసాద్, తమన్ లాంటి వాళ్ళు ముందుకు దూసుకొచ్చారు. మధ్యలో ఇస్మార్ట్ శంకర్తో మనీష్ శర్మ ఊపు ఉన్నప్పటికీ జోస్ సరిపోలేదు. అలానే ట్రెండ్ తగ్గ పాటలు చేయడంలో మనీష్ శర్మ కాస్త వెనకబడటం కూడా స్టార్ హీరోలు ఆయనకు ఛాన్స్ ఇవ్వకపోవడానికి కారణమై ఉండొచ్చు. ఈయన బాధపడటంలో తప్పు లేదు. కానీ అంత మాత్రాన మహేష్, పవన్ లాంటి హీరోలు మనీష్ శర్మకు పిలిచి ఛాన్స్ ఇస్తారా అంటే డౌటే.